ఈ సృష్టిలో దేవుడు అద్భుతమైనది గాలిని ఉంచినాడు. దేవుడు అద్భుతమైనది. ఇది ఏ నరుడును ఏ మనిషిను చూడలేడు. ఈ గాలిని చూడలేడు, కానీ గాలి ఉంది. ఇది ఒక అద్భుతం. ఇది మహా అద్భుతం. గాలి ఎంతమందిని బ్రతికిస్తుంది, ఎన్ని జీవులను బ్రతికిస్తుంది, ఎన్ని జంతువులను బ్రతికిస్తుంది. దేవుడు ఉంచినది అంత పవర్ఫుల్ అనేది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు గాలిని ఉంచినాడు. గాలి ఎంతో విలువైనది. ఈ సృష్టిలో సర్వశక్తి గల దేవుడు గాలిని చేసి పెట్టినాడు. మన కోసం ఆయన గాలిని ఉంచినాడు. మనం ప్రేమించి ప్రతిరోజు మనని గాలి ద్వారా మనని పోషిస్తున్నాడు, మనని బ్రతికిస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు కదా మన కోసం. ఎన్ని కార్యాలు చేసినాడు చూడు. అద్భుతం, మహా అద్భుతం. గాలి అంటే ఎంత విలువైనదో చూడండి. మనిషి అర్థం చేసుకోవాలి, గ్రహించాల. అద్భుతాలు ఈ సృష్టిలో మనకు కనపడకుండానే ఎన్నో ఉన్నాయి. గాలిని గుర్తించండి. సర్వశక్తి గల దేవుడు కూడా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవునికి భయపడండి, తప్పు చేయవద్దు. దేవునికి భయపడండి. సర్వశక్తి గల దేవుడు చూస్తున్నాడు, గ్రహిస్తున్నాడు మనని. కాబట్టి అందరూ దేవుని వైపు చూడండి. అది మంచిది. నీకు, నీ పిల్లలకు, అందరికీ, మనకి మంచిది. దేవుడే మనని రక్షిస్తున్నాడు. దేవుడే మనని పోషిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి తెలుసుకోండి. ఈ చిన్న వీడియో ద్వారా సర్వశక్తి గల దేవుడు ఈ సృష్టిలో ఉంచిన అద్భుతమైన ఒక వాయువు మనము గ్రహించాలా, తెలుసుకున్నాలా అని ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తున్నాను.